హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్లో నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే సప్త శనివారాలు అంటే 7 శనివారాల వ్రతం చేసుకోవడానికి పిండి దీపాలని తయారు చేసుకుంటాం కదండి. ఆ పిండి దీపాలని ఫస్ట్ టైం చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. తప్పకుండా వీడియో అనేది పూర్తిగా చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు చక్కగా దీపాలు అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా అర్థమవుతుందనమాట. మీ పూజలో కూడా మీరు చక్కగా దీపాలు అనేది వెలిగించుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలుగుతారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు తయారు చేసుకోవడానికి బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని పిండిని అయితే ఆడించుకోవాలండి. ఒకవేళ అలా వీలు కాదు అంటే బయట బియ్యం పిండి ప్యాకెట్లు అనేవి దొరుకుతాయి కదా, పొడి బియ్యం పిండి, ఆ ప్యాకెట్లైనా కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకుని ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి బియ్యం పిండిని వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా బెల్లం ముక్కని తురుముకుని ఈ బెల్లం తురుముని కూడా బియ్యం పిండిలోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి కొద్దిగా. తర్వాత ఆవు పాలను కూడా వేసుకోవాలండి. ఆవు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి చక్కగా ఒక చలివిడి ముద్దలాగా వచ్చేలాగా ఈ మనం వేసిన బియ్యం పిండి, ఆవు పాలు, అలాగే బెల్లము, ఆవు నెయ్యి వీటన్నిటిని చక్కగా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఆవు పాలు వేసి కలిపినప్పుడు ఒకవేళ సరిపోకపోతే పాలు ఆ ప్లేస్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వాటర్ కూడా వేసి కలిపి చూపిస్తున్నాను అనమాట. చక్కగా ఒక చలివిడి ముద్దలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో అదే విధంగా చక్కగా దగ్గరగా ఒక ముద్దలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత చక్కగా బాగా చపాతీ ముద్దని మనం ఎంత మర్దన చేసుకుంటూ కలుపుకుంటామో అంత బాగా కలిపేసుకుని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచడం వల్ల పిండి అనేది బాగా సెట్ అవుతుంది. అప్పుడు మనకి చక్కగా దీపాలు పగుళ్ళు లేకుండా వస్తాయి. ఇలా నేను 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత నేను 7 దీపాలు పెట్టుకోవడం కోసం 7 పిండి ముద్దలను అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగా ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని చేతికి తీసుకుని చక్కగా ఫస్ట్ అయితే రౌండ్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాల్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా చూసారు కదా, ఇలా చేతిలోకి తీసుకుని చక్కగా ప్రమిద అనేది చక్కగా అన్నీ కూడా ఒకే సమానంలో ఉండేలాగా రౌండ్గా చక్కగా తయారు చేసుకోవాలి. మనం పిండి దీపం తయారు చేసేటప్పుడు చేతికి పిండి అంటుకుంటూ ఉంటుంది కదా, అలా అంటుకోకుండా ఉండడం కోసం నేను పక్కన పొడిపిండిని పక్కన పెట్టుకుని దీపాన్ని తయారు చేసేటప్పుడు చేతికి కొంచెం పొడిపిండిని అద్దుకుంటూ దీపం అనేది రెడీ చేస్తానన్నమాట. అలా చేసుకుని పూజ చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ పగుళ్ళు రాకుండా ఒకే సమానంలో ఎక్కడా కూడా ఒకే లెవెల్లో చక్కగా వస్తాయన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని దీపాలు ఒకే సమానంలో ఉంటాయి. మనకు పూజలో కూడా చాలా అందంగా ఉంటాయి. ఇలా మొత్తం దీపాలన్నిటినీ నేను తయారు చేసుకున్న తర్వాత స్వామివారికి గంధము అలాగే కుంకుమతో గోవిందనామం అనేది వేసుకుంటున్నాను. ఇలా చలిపిండి దీపాలు అంటే వరిపిండి దీపాలు గోవిందనామాలు వేసుకుని స్వామివారికి 7 శనివారాల వ్రతం కానీ లేదా 3 శనివారాల పూజ కానీ లేదా 4 శనివారాల పూజ కానీ మనం ఇంట్లో ఈ దీపాలను వెలిగించుకుని స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నమస్కరించుకుని చక్కగా పూజ చేసుకుంటే మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మనం ఇంట్లో ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్య కోసం స్వామివారికి చెప్పుకుని ఈ దీపాన్ని వెలిగించుకుని పూజ చేసుకోవడం వల్ల తప్పకుండా తేడా అనేది మీకు తెలుస్తుందండి. స్వామివారికి ఈ దీపాలంటే అంత ఇష్టము. ఈ దీపాలని శ్రద్ధతో భక్తితో చేసుకుని పూజ కూడా ఎంతో నియమనిష్టలతో చేసుకుంటే స్వామివారు వెంటనే కరుణిస్తారనమాట. స్వామివారికి పిండి ప్రమిదలతో చేసిన దీపం పూజ అంటే అంత ఇష్టం అనమాట. తప్పకుండా నేను చూపించినట్టుగా చాలా సింపుల్గా తయారు చేసుకోండి దీపాలు. అలాగే మీ ఇంట్లో పూజ చేసుకోండి. స్వామివారి కరుణా కటాక్ష కృపకి తప్పకుండా పాత్రులకండి. అలాగే చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేనైతే దీపాలు ఎలా తయారు చేసుకోవాలి పిండి ప్రమిదలని చూపించాను కదండి. తప్పకుండా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వస్తాయన్నమాట దీపాలు. అలాగే మీ పూజ కూడా చాలా బాగా చేసుకోవచ్చు.
ఇంతేనండి. చూసారు కదా! పిండి దీపాలని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను కదా! తప్పకుండా మీరు ట్రై చేసి మీరు పూజ చేసుకున్న తర్వాత మీ పూజ ఎలా జరిగిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.